పాలల్లో నీళ్లు ఎంత కామనో పెట్రోల్లో ఇథనాల్ కూడా ఇక మీదట అంతే కామన్ అవుతుందండి. E20 పెట్రోల్ అంటున్నారు. ఈ మధ్య చూడండి, ఎక్కడ చూసినా డిస్ప్లే కనిపిస్తుంది, కొన్ని చోట్ల ఏ డిస్ప్లే కూడా ఉండదు. మీ పెట్రోలు E20 పెట్రోల్ అవుతుందండి. మరేం లేదు, పెట్రోల్లో ఇథనాల్ని ఒక 20% కలుపుతారు అన్నట్టు. అంటే ఒక 200 ml ఇథనాల్ ఉంటుంది, మిగిలింది పెట్రోల్ ఉంటుంది. ఎందుకు అంటారా? మన భారతదేశం దిగుమతుల మీదే ఆధారపడుతుందండి. అంటే మనకి కావాల్సిన పెట్రోల్ కావాలి అంటే క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటాం, ఇక్కడ రిఫైన్ చేసి పెట్రోల్ చేస్తాం కదా. ఇందులో 85% దిగుమతులు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్లు కాదు, లక్షల కోట్లు అవుతున్నాయండి. దేనికి? బయట నుంచి తెచ్చుకోవడానికి. విదేశీ మార్కెట్లను మండబ్బే అంతా అటు పోతుంది. కేవలం ఒక 20% ఇథనాల్ని మిక్స్ చేయడం ద్వారా 30,000 కోట్లు సంవత్సరానికి ఆదా చేయొచ్చు. అంటే ఒక జాతీయవాదులుగా మనకి కాస్త బాగుంటుంది, ఈ ఫీల్ బాగుంటుంది. ఈ డబ్బంతా మన దగ్గరే ఉంటుంది, మన దేశంలోనే ఖర్చు పెడతారు అని. కానీ చాలామందికి ఒక డౌట్ ఉంది, మరి మా బండి పరిస్థితి ఏంటి, మా కారు పరిస్థితి ఏంటి అని. ఏమీ కాదండి, చాలా చిన్న చిన్న ఇష్యూసే ఉండొచ్చు. ఇది గ్యాస్కెట్లు, పైపులు ఇలాంటివే కాస్త, అంటే అది కూడా వెంటనే కాదు, దీర్ఘకాలంలో వాడవచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు తప్పించి ఇక మైలేజేనండి కొద్దిగా తేడా. ఏంటంటే ఒక 5 to 2% బండిని బట్టి, మోడల్ని బట్టి ఆ మైలేజ్ తేడా వస్తుందంటున్నారు. అది కూడా కొత్తవి, రీసెంట్గా లాస్ట్ 5 yearsలో తయారు చేసి బయటకు వదిలిన బళ్ళు ఉంటాయి చూడండి, కార్లు కానీ, వాటికి మాత్రం అది కూడా ఉండకపోవచ్చు అంటున్నారు. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఈ మధ్య మొక్కజొన్న పంట మీరు చూడొచ్చండి, విపరీతంగా పెరుగుతుంది. అంటే తెలంగాణ, ఆంధ్ర తక్కువ కానీ, కర్ణాటక అటు సైడ్ ఎక్కువ కానీ, డబుల్ అవుతుందండి క్రాప్. అంటే ఉత్పత్తి చేయాల్సిన సామర్థ్యం పెరుగుతోంది, పెంచమంటున్నాయి కంపెనీలు. ఎందుకంటే మొన్నటిదాకా మొక్కజొన్నని కోళ్ళదానాలకి వాటికి వీటికే ఎక్కువ వాడేవాళ్ళు, పెద్దగా రేటు ఉండేది కాదు, రైతు ఇబ్బంది పడేవాళ్ళు, తెలుసు కదా మీకు, గొడవ కొంత ఉండేది. ఇప్పుడు అదేమీ లేదండి. ఈ ఇథనాల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వచ్చేసి వీళ్ళే తీసుకుపోతున్నారండి. ఒకప్పుడు చెరుకు నుంచి బాగా ఉత్పత్తి చేసేవాళ్ళు ఇథనాల్ని. ఏది టన్ను చెరుకుకి కొన్ని లీటర్లు వస్తుందండి, అయితే ఒక 70 లీటర్లు అలా వస్తుంది. మళ్ళీ ఆ చెరుకు నుంచి తయారు చేయాలంటే 1 లీటర్ ఇథనాల్కి 40 లీటర్ల వాటర్ కూడా అక్కడ వాడాల్సి వచ్చేదండి. ఇక్కడ మొక్కజొన్న బాగుంది అన్నిటికంటే, చెరుకు కంటే. ఇంకా నూకలు గట్రా ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటితో పోల్చుకుంటే మొక్కజొన్న నుంచి ఇథనాల్ అనేది చాలా బాగుంది. అంటే ఆ ప్రాసెస్ బాగుంది, ఈజీగా ఉందని చెప్పి అందరూ మొక్కజొన్న మీద పడ్డారండి. అంటే రైతులు కూడా మొక్కజొన్న పండించడం మొదలెట్టారు, రేటు కూడా బాగుంది. అంటే రెండో సైడు పెట్రోల్ రేటు తగ్గించవచ్చు కదా, మరి మందే కదా, లోకలే కదా, 60కో 70కో 80కో ఇవ్వచ్చు కదా అని ఒక వాదన ఉంది. గవర్నమెంటు ఏం ఆలోచిస్తుందో చూద్దాం. ప్రస్తుతానికైతే అనవసరమైన ఆందోళనలు, భయాలు అక్కర్లేదని చెప్పి సెంట్రల్ మినిస్టర్ గారు స్వయంగా చెప్పేశారు. కొద్దిగా 1% 2% మైలేజ్ తప్పించి ఇంకేమీ లేవండి. ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది?